అడోబ్ ఆర్కిటెక్చర్ పార్ట్ 1 చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్లో ఈ వీడియోలో దీని లోపల ఉన్న కాంపోనెంట్స్ చూద్దాం. ఇది డయాగ్రాము చూడండి. ఇక్కడ టాస్క్ ట్రాకర్ పోతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ దాంట్లో ప్రాసెస్ చేస్తుంది అనమాట. టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఇప్పుడు ఏదో ఒక వైట్ ఛానల్ విచ్ హ్యావ్ ఐ వీడియోస్ అని ఏ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయని నేను కనుక్కోవాలనుకుంటున్నా. సో ఏం చేస్తుంది, అడోబ్ వాడితే మనం ఆ 400 ఛానల్స్ ఉన్నాయనుకో, ఆ 400 ఛానల్స్ని చెక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ 400 ఛానల్స్లో ఏ ఛానల్కి ఎక్కువ వీడియోస్ ఉన్నాయని చెక్ చేసుకున్నాం. సో ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 టాస్క్ ట్రాకర్స్ ఉన్నాయి కదా, అట్లా ఎన్నో పెట్టుకోవచ్చు మనం బేస్డ్ ఆన్ స్టోరేజ్. సో అట్లా 100 అని డివైడ్ అవుతుంది. సో ఆ డివైడ్ అయినాక ఇప్పుడు 100 ఛానల్స్ టాస్క్ ట్రాకర్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ ప్యారలల్గా ప్రాసెస్ కావాలి. సో ఒకటిసారి ఇన్పుట్ తీసుకుంటే ఒకటిసారి అవుట్పుట్ ఇస్తుంది. ఇవన్నీ ప్యారలల్ ప్రాసెస్ అయితే జెల్ అయిపోతుంది పని. సో ఈ ప్యారలల్ ప్రాసెస్ చూసుకునేది మ్యాప్ రెడ్యూస్ అనమాట. ఒక మ్యాథ్స్ ప్యారలల్ ప్రాసెస్ ఇవన్నీ కావాలి కదా. ఇప్పుడు 600 ఉంటే 6 నోట్స్ ఉంటే 100 అని పోతాయి. ఓకే. పోయినాక ఇవన్నీ ప్యారలల్ లిస్ట్ పరంగా ఇన్పుట్ తీసుకుంటే లిస్ట్ పరంగా అవుట్పుట్ ఇస్తుంది. లిస్ట్ తెలుసు కదా, డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్. ఆ లిస్ట్ పరంగా ఇన్పుట్స్ తీసుకుని లిస్ట్ పరంగా అవుట్ వస్తాయి. సో ఇవన్నీ ప్యారలల్ ప్రాసెస్ అయ్యి ఒకటిసారి అవుట్పుట్ ఇస్తుంది. ఆ ప్యారలల్ ప్రాసెస్ చేయడానికి మ్యాథ్స్ అమౌంట్ ఆఫ్ డేటాని చూసుకోవడానికి మ్యాప్ రెడ్యూస్ ఉంటుంది. మ్యాప్ రెడ్యూస్ ఏం చేస్తుంది, మ్యాథ్స్ ప్యారలల్ ప్రాసెస్ టెక్నిక్ని చూస్ చేసి డేటాని ప్రాసెస్ చేస్తుంది. టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది, ద ప్రాసెస్ స్మాల్ పీస్ ఆఫ్ డేటా గివెన్ టు ద పర్టికులర్ నోడ్. సో ఇప్పుడు డేటా అనేది డివైడ్ అయ్యి ఇచ్చేస్తుంది టాస్క్ ట్రాకర్. తర్వాత డేటా నోడ్స్ ఇప్పుడు ఏ డేటా వస్తుందో దాన్ని మేనేజ్ చేస్తుంది. అర్థమవుతుందా. ఇప్పుడు పైన టాస్క్ ట్రాకర్ డేటాను ప్రాసెస్ చేస్తుంది, కింద ఉన్న డేటా నోడ్స్ ఆ డేటాని మేనేజ్ చేస్తుంది. ఇవి అట్లనే HDFS ఉంటుంది. HDFS ఏం చేస్తుంది, డిజైన్ టు స్టోర్ అండ్ మేనేజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎఫిషియెంట్ మేనర్. ఇప్పుడు ఇక్కడ జాబ్స్ని అసైన్ చేస్తున్నాం మనం, అంటే జాబ్స్ని ప్రాసెస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా నోడ్ ఏం చేస్తుంది, జాబ్స్ని మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రాసెసెస్ అన్నీ ఇవన్నీ ప్రాసెసెస్ కదా. ఇప్పుడు ప్రాసెసెస్ అన్నీ ఇక్కడ P1 అనే డేటా ప్రాసెస్ అవుతుంది, P2 డేటా P2 ప్రాసెస్ అవుతుంది, P3 ప్రాసెస్ అవుతుంది, P4 ప్రాసెస్ అవుతుంది. సో ఈ ప్రాసెసెస్ అన్నీ ప్యారలల్గా జరగాలి. ప్యారలల్గా జరగడానికి ఏం చూసుకుంటుంది, మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. అర్థమవుతుంది. సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, డేటా ప్రాసెస్ కావాలి. అది ఎవరు చూసుకుంటుండ్రు, టాస్క్ ట్రాకర్ చూసుకుంటుంది. తర్వాత ఏం చేయాలి, డేటా మేనేజ్ చేయాలి. ఎవరు చూసుకుంటారు, డేటా నోడ్ చూసుకుంటారు. ఇప్పుడు అన్ని ప్రాసెస్లు ప్యారలల్గా రన్ కావాలి. ఒకటేసారి ఇన్పుట్ తీసుకొని ఒకటేసారి అవుట్పుట్ ఇస్తే ప్యారలల్ ప్రాసెస్ చేస్తే ఎఫిషియెంట్గా అవుట్పుట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఇది లిస్ట్ వాడుతుంది. లిస్ట్ పరంగా డేటా స్ట్రక్చర్స్ లిస్ట్ పరంగా ఇన్పుట్ తీసుకుంటే లిస్ట్ పరంగా అవుట్పుట్ ఇస్తుంది. సో మ్యాప్ రెడ్యూస్ ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే చూసుకుంటుంది. 3 కాంపోనెంట్స్ అయిపోయింది, మ్యాప్ రెడ్యూస్, టాస్క్ ట్రాకర్, డేటా నోడ్. నెక్స్ట్ అడోబ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇదేం చేస్తుంది, HDFS ఇప్పుడు ఏది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందో దాన్ని ఎఫిషియెంట్ మేనర్లో మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అంత అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కదా, దాన్ని స్టోర్ చేసి మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా, అది HDFS చూసుకుంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ జాబ్ ట్రాకర్. ఇప్పుడు జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉంది చూసిన, ఇది జాబ్ ట్రాకర్. ఆ జాబ్స్ని అసైన్ చేసేదే జాబ్ ట్రాకర్. ఇప్పుడు చెప్పిన 400 ఛానల్స్ ఉంది, 400 ఛానల్స్ని 100 ఛానల్స్లకు డివైడ్ చేసింది. సో ఏదైతే పెద్ద టాస్క్ ఉంటుందో దాన్ని స్మాలర్ పీస్లకు డివైడ్ చేసి ఆ టాస్క్ ట్రాకర్స్కి ఇస్తుంది. అదే దాని పని, జాబ్ ట్రాకర్ పని. ఇక నేమ్ నోడ్, ఏ నోడ్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ డేటా నోడ్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ డేటా నోడ్ పైన ఏ డేటా ఉందని ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ నోడ్ దగ్గర ఉంటుంది. అర్థమైందా. ఇదే డయాగ్రామ్ ఇదే. ఓకే. ఇది మాస్టర్స్ నోడు, ఇవన్నీ స్లేవ్ నోడ్స్ అని చెప్పొచ్చు. అర్థమైందా. ఇంకోసారి చెప్తా రీక్యాప్. ఏం లేదు, డేటా ప్రాసెస్ కావాలి. ఫస్ట్ డేటా ప్రాసెస్ పని ఎవరు చూసుకుంటుండో, టాస్క్ ట్రాకర్ చూసుకుంటుంది. తర్వాత ఏం చేయాలి, డేటా మేనేజ్ చేయాలి. అది ఎవరు చూసుకుంటుండో, డేటా నోడ్ చూసుకుంటుంది. ఇవన్నీ ప్రాసెస్ అన్ని ప్యారలల్ రన్ కావాలి ఫర్ ఎఫిషియెంట్ రిజల్ట్స్. అది ఎవరు చూసుకుంటుంది, మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు
ఒకవేళ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది కాబట్టి ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ ఉన్నప్పుడు డేటాను స్టోర్ చేయడానికి మేనేజ్ చేయడానికి కూడా ఏదో ఒకటి ఉండదు కదా, అందుకే HDFS ఉంటుంది. HDFS హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనమాట. అది డేటాని మంచిగా స్టోర్ చేసి మేనేజ్ చేస్తుంది. 2 విధాల స్టోరేజ్ ఉంటాయి, సెంట్రలైజ్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్. సెంట్రలైజ్ స్టోరేజ్లో డేటా అంటే ఒకటే లొకేషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్లో డేటా అనేది డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ హడూప్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, అయితే పెద్ద టాస్క్ ఉంటుందో ఆ పెద్ద టాస్క్ని స్మాలర్ పీసెస్లోకి డివైడ్ చేసి ఈ టాస్క్ ట్రాకర్స్కి ఇస్తుంది. నెక్స్ట్ ఈ నేమ్ నోడ్ ఏం చేస్తుంది, నేమ్ నోడ్ దగ్గర ఏముంటుంది, ఏ డేటా నోడ్ పైన ఏమేమి డేటా ఉంది అని ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ నోడ్ దగ్గర ఉంటుంది. అంతే, ఇవే కాంపోనెంట్స్, ఆర్కిటెక్చర్లో కాంపోనెంట్స్, సింపుల్, ఈజీ. ఓకే, ఈ మ్యాప్ రెడ్యూస్ అర్థమైంది కదా. ప్రాసెస్ చేసే పని అంటే ఎవరి, మ్యాప్ రెడ్యూస్. సో ఆల్ టాస్క్ ట్రాకర్స్ అన్నీ ఎవరు చూసుకుంటాడు, మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. ఈ డేటా నోడ్ అంటే ఇవంటే ఇలా డేటా అనేది మేనేజ్ అవుతుంది, స్టోర్ అవుతుంది. ఈ డేటా నోట్స్ అన్నీ ఎవరు చూసుకుంటాడు, HDFS చూసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.